ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 2 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 5 అనేది ఎపిసోడ్ 4 ఎండ్ అయిన కాంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆయనకు వచ్చి సుజనకి చెప్తాడు, కుషిద మన క్లాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వేరే క్లాస్ వాళ్ళకి చెప్తుంది. ఇంకా దీని వల్లే రుయన్ కి మిగతా క్లాస్ వాళ్ళకి సంబంధించిన విఐపీస్ గురించి తెలిసింది. ఇంకా నాకు నమ్మకం ఉంది నువ్వు ఇంకా హిరాతన్ అయితే విఐపీస్ ని రివీల్ చేయరని. ఇంకా మిగిలింది కుషిద ఒక్కతే. ఇంకా ఆయనకు వచ్చి అంటాడు, నాకు తెలిసి కుషిద మన క్లాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి ప్రైవేట్ పాయింట్స్ ని తీసుకుంటున్నట్టుంది. ఇక దీని తర్వాత మనం మార్నింగ్ ఆయన koji సుజునే ఇంకా కుషిదాని అయితే చూస్తాం. ఇక్కడ కుషిదా అంటుంది, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్, కానీ సుజునేకి నన్ను నచ్చలేదు అనుకుంటా. ఇది విని ఆయన koji అంటాడు, నేను ఇక్కడికి ఇన్వైట్ చేసింది సుజునేనే. ఇప్పుడు సుజునే అంటుంది, కుషిదా నాకు నీ మీద ఏ ఒపీనియన్ లేదు. ఇంకా తను డైరెక్ట్ గా కుషిదాని అయితే అడుగుతుంది. తను అంటుంది, నువ్వే కదా మన క్లాస్ ని చీట్ చేసింది. ఇక్కడ ఆయన koji మనసులో అనుకుంటాడు, నాకు తెలుసు కుషిదా ఏ విషయాన్నైనా డైరెక్ట్ గా చెప్పేస్తుంది, కానీ ఇంత డైరెక్ట్ గా అడుగుతుందని నేను అనుకోలేదు. సరే ఇప్పుడు ఇక్కడ కుషిదా అంటుంది, నేనెందుకు మన క్లాస్ ని చీట్ చేస్తాను, నేను కూడా మీ అందరితో కలిసి సెక్షన్ ఏలోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఇది విని సుజనే అంటుంది, అయితే నువ్వు చెప్తే నేను నమ్ముతా. సరే దీని తర్వాత వీళ్ళ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సూడో వీళ్ళ టీం వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఒక స్పీచ్ కూడా ఇస్తాడు. సో ఇదంతా తను సుజనే ఇంప్రెస్ అవ్వడానికి చేస్తూ ఉంటాడు. సరే ఇంకో వైపు మనం సకాయ్ నాగిని అయితే చూస్తాం. తనంటూ ఉంటుంది, క్లాస్ డి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. దీనిపై ఇతను చెప్తాడు, క్లాస్ లో ఉన్న సూడో బాగానే పర్ఫార్మ్ చేస్తాడని అనుకుంటున్నాను, ఇక మిగతా వాళ్ళంతా బిలో యావరేజ్. ఇది విని సకాయ్ నాగి అంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. సరే దీని తర్వాత మనం స్కోర్ బోర్డ్ అయితే చూస్తాం. దీంట్లో రెడ్ టీం వాళ్ళు అయితే టాప్ లో ఉంటారు. ఇప్పుడు దీన్ని చూసి ఆయన కొంచెం అంటాడు, నువ్వు ఇంకా సూడో కలిసి మాకు మంచి స్టార్ట్ నిచ్చారు. ఇంకా మనకు తెలుస్తుంది ఈ టీమ్ లో సుజనే వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన వల్లే వీళ్ళ టీం మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకో వైపు మనం సూడోని ఇంకా కోయంజిని అయితే చూస్తాం. ఇక్కడ సూడో కోయంజి మీద అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ కోయంజి ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఇప్పుడు దీనిపైన కోయంజి అంటాడు, ఇంతకు ముందు ఆ అమ్మాయి, ఇప్పుడు నువ్వు చూస్తుంటే క్లాస్ మొత్తం నేను లేకుండా ఏమీ చేయలేదు అనుకుంటా. ఇంకా కోయంజి ఇక్కడ సుజనే గురించి అంటూ ఉన్నాడు. తనంటాడు, ఇంతకుముందు ఆ అమ్మాయి వచ్చి నన్ను చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది, కానీ ఈ రోజు నాకు మూడ్ లేదు. ఇక ఇదంతా విని సూడో తన్ని కొట్టడానికి వెళ్తుంటే యూసుకి వచ్చి తను ఆపుతాడు. ఇప్పుడు యూసుకి అంటాడు, నువ్వు మా గ్రూప్ లీడర్వి, నువ్వు కనుక ఏదైనా చేసి నువ్వు ఈ టీం నుంచి బయటకు వెళ్ళామంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక ఇదంతా విని సూడోన్ అయితే సైలెంట్ అవుతాడు. ఇంకా తను వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ వార్నింగ్ ఇస్తాడు, మీరు బాగా పర్ఫామ్ చేయండి అని. ఇక దీని తర్వాత వీళ్ళ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో సూడో ఒక పోల్ వైపు అయితే పరిగెత్తుతూ ఉంటాడు. దీంట్లో ఏంటంటే రెడ్ టీమ్ కి ఒక పోల్ ఉంటుంది, వైట్ టీమ్ కి ఒక పోల్ ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి సంబంధించిన పోల్స్ అయితే కాపాడుకోవాలి. సరే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సూర్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు, కానీ వైట్ టీమ్ కి సంబంధించిన చాలా మంది అయితే తన్ని చుట్టుముట్టేస్తారు. దీన్ని చూసి సూడో ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళంతా నా వెనకాల పడ్డారేంటి. ఇక ఇంకో వైపు వైట్ టీమ్ కి సంబంధించిన ఎల్బర్ట్ ఈ రెడ్ టీమ్ కి సంబంధించిన పోల్ అయితే తీసేస్తూ ఉంటాడు. ఇక్కడనేమో వీళ్ళకి హెల్ప్ చేద్దామని సూడో ఎంత ట్రై చేసినా వీళ్ళంతా తన చుట్టే ఉంటారు. ఇంకా సూడో ఇలాగే ఉన్న మూమెంట్ లో తన్ని ఎవరు వెనకంగా తంతారు. ఇక ఇలా జరిగిన తర్వాత మిగతా స్టూడెంట్స్ కూడా సూడో తోటి ఇలాగే చేస్తారు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఇలా చేసింది ఎవరో కాదు, రుయన్. ఇప్పుడు సూడో అంటాడు, నువ్వు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నావు. దీనిపై రుయన్ అంటాడు, సారీ నేను చూసుకోలేదు. ఇక తను వెళ్ళిపోయినాక ఇక్కడికి ఆయన koji అయితే వస్తాడు. ఇక్కడ ఆయన koji అంటాడు, దూరం నుంచి చూస్తే ఇది యాక్సిడెంటల్ గానే జరిగినట్టు అనిపిస్తుంది, దీన్ని బట్టి చూసుకుంటే రుయన్ ఇది బై మిస్టేక్ జరిగింది అన్నట్టు బాగానే ప్లాన్ చేశాడు. సరేగా ఇదే మూమెంట్ లో ఇక్కడికి కాచరాగి అయితే వస్తాడు. ఇక్కడ తను అంటాడు, సారీ మేము సరిగా డిఫెన్స్ చేయలేకపోయాం. దీనిపై యోసికి అంటాడు, వదిలేయండి, ఇలాంటివి చాలానే జరుగుతాయి. ఇక ఇంకోవైపు మనం సుజుని అయితే చూస్తాం. ఇక్కడ మనకు తెలుస్తుంది సుజుని కాలికి దెబ్బ తాకిందని. ఇది తెలుసుకుని సూడో ఫస్ట్ ఎయిడ్ కిట్ తేవడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత మనం ఆయన కోజిని ఇంకా సుజుని అయితే చూస్తాం. ఇక్కడ ఆయన koji అంటాడు, నీకు నొప్పిగా ఉందా. దీనిపై సుజుని అంటుంది, లేదు అంత నొప్పిగా ఏమీ లేదు. ఇది విని ఆయన koji సుజుని యొక్క కాల్ని పట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన koji అంటాడు, చూస్తుంటే నీకు చాలా నొప్పిగా ఉన్నట్టుంది. ఇప్పుడు సుజుని అంటుంది, ఈ నొప్పి కంటే ఎక్కువ నేను కినోషిత గురించి ఆలోచిస్తున్నా. దీనిపై ఆయన koji అంటాడు, తన వల్లే కదా నీకు దెబ్బ తగిలింది. ఇప్పుడు సుజుని అంటుంది, తన ఇదంతా కావాలనే చేసింది, ఇంకా అదేదైనా కానీ నువ్వు నీ ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టు. ఇంకా ఆయన koji అంటాడు, నేను విన్నాను నువ్వు కోయంజిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావని. దీనిపై సుజుని అంటుంది, అవును, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నేను కుషిదా అయి ఉంటేనైతే తన్ని కన్విన్స్ చేసి ఉండేదాన్నేమో. ఇది విని ఆయన koji అంటాడు, అయితే నువ్వు కుషిదాలా అవ్వాలని అనుకుంటున్నావా. దీనిపై సుజుని అంటుంది, నాకు తనంటే స్టార్టింగ్ నుంచే ఇష్టం లేదు, ఇంకా తనంటే నాకు ఇష్టం లేదనే విషయం నువ్వు ఎవరికి చెప్పకు. సరే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మిగతా వాళ్ళంతా సుజుని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాగే వీళ్ళంతా కలిసి రెడ్ టీం వాళ్ళని అయితే ఓడిస్తారు. ఇక ఇది అయిపోయిన తర్వాత సుజుని బీచ్ మీద సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. ఇంకా ఇప్పుడే ఇక్కడికి సూడో వస్తాడు. తను అడుగుతాడు, నువ్వు బాగానే ఉన్నావా. దీనిపై సుజుని అడుగుతుంది, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు సూడో
సూడో అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, మన టీం ని నేనే గెలిపిస్తా. సరే ఇక ఇది అయిపోయిన తర్వాత సూడోన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో వైపు మనం లీడర్ బోర్డ్ ని అయితే చూస్తాం. ఇక్కడ చూస్తే వైట్ టీం వాళ్ళ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. సరే ఇక దీని తర్వాత కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతాయి. దీంట్లో కూడా రూయన్ చీటింగ్ చేస్తూ గెలుస్తూనే ఉంటాడు. ఇక దీని వల్లేమో వైట్ టీం పాయింట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇక దీని తర్వాత మనం లీడర్ బోర్డ్ ముందు ఆయన కోజిని అయితే చూస్తాం. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి కారిజావా వచ్చి ఆయన కోజిని కియోటాకా అని పిలుస్తుంది. ఇంకా తనంటుంది మన టీం ఏదో పెద్ద ప్రాబ్లం లోనే ఉన్నట్టుంది. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, నువ్వు అలా ఎందుకు అంటున్నావు? ఇంకా అది సరే కానీ నువ్వు నా ఫస్ట్ నేమ్ ఎందుకు వాడావు? దీనిపై కారిజావా చెప్తుంది, నేను యోసుకేని కూడా తన ఫస్ట్ నేమ్ తోటి పిలుస్తాను, అందుకే నిన్ను కూడా అలాగే పిలవాలనిపించింది. ఇంకా తన అంటుంది సుజునే సిచ్యువేషన్ అంత బాగాలేదు. దీనిపై ఆయన కోజి అంటాడు, వైట్ టీం వాళ్ళందరూ తన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇది విని కారిజావా అంటుంది, అయితే సుజుని యొక్క ఒపోనెంట్స్ ఇంత డేంజరస్ గా ఉంటారా? ఇది విని ఆయన కోజి అంటాడు, అవును. ఇంకా తను చెప్తాడు, మన క్లాస్ లో ఉన్న వాళ్ళంతా ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారన్న సంగతి ఎవరో ముందే లీక్ చేశారు. ఇక దీనివల్లే రూయన్ కి అన్ని విషయాలు ముందే తెలిసిపోయాయి. ఇంకా ప్రెజెంట్ లో చూసుకుంటే తను ఇప్పుడు సుజునేని టార్గెట్ చేశాడు. ఇప్పుడు కారిజావా అంటుంది, అయితే మనం ఈ ఈవెంట్స్ లో గెలవలేమా? దీనిపై ఆయన కోజి అంటాడు, ఇప్పుడు గెలవడం ఎవరికి కావాలి? ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో ఏమీ చేయకపోవడమే మంచిది. ఇంకా మనం ఎన్ని ఈవెంట్స్ ఓడిపోతే మనకంత మంచిది. ఇక ఇంకో వైపు మనం సూడోన్ అయితే చూస్తాం. తను చాలా కోపంగా ఉంటాడు రూయన్ ఇలా చేయడం వల్ల. ఇప్పుడు తను రూయన్ ని కొట్టడానికి వెళ్తాడు, కానీ యూసుకి మధ్యలోకి వచ్చి తను ఆపుతాడు. యూసుకి తనకి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇప్పుడు మా గ్రూప్ లీడర్వి, నువ్వు గనుక ఏదో ఒకటి చేసావంటే మన గ్రూప్ కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా నీ వెనకాలన్న మన టీం ని చూడు, అందరికి నీ మీదే నమ్మకంగా ఉంది. ఇది విని సూడో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తేడుతూ ఉంటాడు. తనంటాడు, నేను మీ అందరి కోసం ఇంతగా కష్టపడుతున్నాను, కానీ మీరెవరు దేంట్లో కరెక్ట్ గా పర్ఫామ్ చేయట్లేదు. ఇది విని యూకిమురోన్ అయితే ముందరికి వస్తాడు. తనంటాడు, నాకు తెలుసు ఇదంతా నువ్వు నీ క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావని. ఇక ఇది విని సూడో కోపంలో తన్ని కొట్టడానికి అయితే వెళ్తాడు, కానీ అదే మూమెంట్ లో ఇక్కడికి యూసుకి వస్తాడు. ఇక ఇలా మధ్యలోకి యూసుకి రావడం చూసి సూడో వెంటనే తన్నే కొడతాడు. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి మిస్ అయితే వస్తుంది. ఇప్పుడు మిస్ అడుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది విని యూసుకి మిస్ అయ్యే ముందు అంతా కవర్ చేస్తూ ఉంటాడు. తనంటాడు, నేను బై మిస్టేక్ కింద పడ్డాను. ఇక ఇది విని మిస్ అయితే కించి వెళ్ళిపోతుంది. ఇంకా సూడో కూడా తిట్టుకుంటూ ఇక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ స్టార్ట్ అవడానికి వీళ్ళకి ముందైతే 50 minutes బ్రేక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన కోజిని ఇంకా సుజనేని అయితే చూస్తాం. ఇప్పుడు సుజనే అంటుంది, నాకు తెలిసి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని. నేను ఇప్పుడు వెళ్ళి సూడోని ఒప్పించి వెనక్కి తీసుకురావాలి, అంతే కదా? ఇది విని ఆయన కోజి అంటాడు, అవును. ఇంకా అయినా కానీ సూడో బ్రేక్ కంటే ముందు ఇక్కడికి రాలేదంటే మన క్లాస్ మొత్తం ఓడిపోతుంది. ఇప్పుడు సుజనే అంటుంది, అతను నేను చెప్పింది వినడు. ఇంకా ఇంకొకటి, నేను ఇక్కడి నుంచి కదిలే కండిషన్ లో లేను. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, నువ్వు ఎప్పటిదాకా ఇలా యూజ్లెస్ గానే ఉంటావు. ఇది విని సుజనే అంటుంది, అసలు నువ్వు ఇలా ఎందుకు అన్నావు? దీనిపై ఆయన కోజి అంటాడు, నువ్వు యూజ్లెస్ వి కాబట్టి నేను నిన్ను యూజ్లెస్ అని అన్నాను. ఇప్పుడు సుజనే అంటుంది, నువ్వు అలా ఎలా అంటావు? నేను అందరికంటే బెటరే, కానీ ఈ రోజు సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేవు. దీనిపై ఆయన కోజి అంటాడు, నీకు ఇదంతా కోఇన్సిడెంటల్ గా జరిగిందని అనుకుంటున్నావా? దీనిపై సుజనే అంటుంది, అలా కాకపోతే ఇదంతా రూయనే చేసుండొచ్చు. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, నువ్వు గనుక నేను చెప్పినట్టు చేసావంటే నీకు ఒక టూల్ దొరుకుతుంది. ఇంకా నాకు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుందని. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ టూల్ నీకు యూజ్ అవుతుంది. ఇంకా నా ఒపీనియన్ లో నీకు సూడో కంటే బెస్ట్ టూల్ ఎవరు లేరు. ఇక ఇదంతా చెప్పి ఆయన కోజి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనం యూసుకి, ఆయన కోజి ఇంకా కారిజావా అయితే చూస్తాం. ఇక్కడ కారిజావా ఆయన కోజి తోటి అంటుంది, మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరో మనల్ని చీట్ చేస్తున్నారన్న సంగతి నీకు తెలుసు, అయినా కానీ నువ్వు వాళ్ళని ఎందుకు రివీల్ చేయడం లేదు? దీనిపై ఆయన కోజి అంటాడు, టైం వచ్చినప్పుడు నీకే అంతా తెలుస్తుంది. ఇప్పుడు కారిజావా అంటుంది, అది సరే కానీ సుజన ఎక్కడుంది? దీనిపై ఆయన కోజి అంటాడు, సుజన ఒక పని మీద వెళ్ళింది, ఆ పని కేవలం సుజనే ఒక్కతే చేయగలదు. ఇక ఇంకోవైపు మనం సుజనేని చూస్తాం. తను సూడోని వెతుకుతూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి కుషిదాన్ అయితే వస్తుంది. ఇక తను సుజనే తోటి అంటుంది, నువ్వే అమ్మాయినైతే బై మిస్టేక్ గుద్దుకున్నావో ఆ అమ్మాయి కాలికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇక ఇది విని సుజనే కుషిదాతో కలిసి ఆ అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ మనం చూస్తే రూయన్ ఉంటాడు. ఇప్పుడు రూయన్ సుజనేకి ఆ అమ్మాయి యొక్క కాళ్ళని అయితే చూపిస్తాడు. ఇంకా తను అంటాడు, సుజనే నువ్వు అసలు ఇలా ఎలా చేయగలిగావు? ఇంకా నేను నమ్మలేకపోతున్నాను సుజనే, నువ్వు నీ అవసరం కోసం ఇదంతా చేస్తావని. ఇక ఇది విని సుజనేకి అయితే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే తను అసలు ఇదంతా చేయలేదు. ఇక్కడ ఈ అమ్మాయి అంటుంది, ఇదంతా నువ్వే చేస్తావు. ఇంకా నేను కింద పడ్డప్పుడు నువ్వు చెప్పావు నేను నిన్ను గెలవనివ్వనని. ఇది విని సుజనే అంటుంది, నువ్వు అసలు అబద్ధం చెప్పకు, నేను ఇదంతా చేయనే లేదు. ఇప్పుడు రూయన్ అంటాడు, ఇదంతా తిని వెళ్లి స్కూల్ వాళ్ళందరికీ చెప్దామని అనుకుంటుంది. ఇది విని సుజనే ఆలోచిస్తూ ఉంటుంది, ఇది గనక స్కూల్ వాళ్ళకి తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇది మా అన్నకు కూడా తెలుస్తుంది. ఇక్కడ కుషిదా అంటుంది, సుజనే అసలు ఇలాంటి పని చేయదు. ఇంకా తను రూయన్ తో అంటుంది, దీనికి మన సొల్యూషన్ ఉందా? ఇది విని రూయన్ అంటాడు, అయితే సరే, నువ్వు నాకు ఇప్పుడు 1 million points ని ట్రాన్స్ఫర్ చేయి. అలా చేసావంటే నేను ఈ విషయాన్ని స్కూల్ వాళ్ళకి ఎవరికి చెప్పను. ఇది విని సుజనే అంటుంది, అయితే దీనికోసమేనా నువ్వు ఇదంతా చేసింది? ఇది విని రూయన్ అంటాడు, అయితే సరే, నేను ఇప్పుడు స్టూడెంట్ కౌన్సిల్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇదంతా విని సుజనే అయితే దీనికి ఒప్పుకుంటుంది. సుజనే అంటుంది, అయితే సరే, నువ్వు నా 1 million points ని తీసుకో. ఇది విని రూయన్ అంటాడు, ఆ ఆఫర్ ఎప్పుడో అయిపోయింది. ఇంకా నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటే నువ్వు నా దగ్గరికి వచ్చి అడుక్కో, నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని. ఇంకా దీనికి నేను నిన్నేమి ఫోర్స్ చేయడం లేదు.
ఇంకా స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిపోయినాక చెప్పు నువ్వేం డిసైడ్ చేసుకున్నావు అనేది. ఇక దీని తర్వాత సుజనేన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే మూమెంట్ లో ఇక్కడికి వాళ్ళ అన్న అయితే వస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకోరు కానీ సుజనే వెళ్తూ అంటుంది, నేను ఈ ఈవెంట్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తా. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో నా గొంతు కొంచెం నొప్పి ఉండే, అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేయలేదు ఇన్ని రోజులు, అందుకే కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేదు. సరే, నేను కూడా అనుకుంటూ ఉన్నాను క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ ని నేను తొందరగా కంప్లీట్ చేద్దామని. సో నేను ఏమనుకుంటున్నా అంటే 2-3 ఎపిసోడ్ ని ఒకే పార్ట్ లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఎనీహౌ, ఎపిసోడ్ నచ్చిందంటే ఎపిసోడ్ కి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.